అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన సమస్య ఏదైనా ఉన్నదంటే అది నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెదవి కూడా విప్పకుండా ఆయన ప్రపంచ దేశాలు చుట్టుముడుతున్నారు తప్పితే ఈ నిరుద్యోగ సమస్య పైన అసలు మాట్లాడడమే జరగట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదంటే ఆయనకి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం లేదు, నిరుద్యోగ నిర్మూలన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇంకొక 50 సంవత్సరాలు ఉంటారని చెప్పి వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఓట్ల దొంగతనం చేసి ఈ గద్దెను ఎక్కడం జరిగింది. అంటే మిత్రులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశం ప్రపంచంలోని అత్యంత యువశక్తి కలిగినటువంటి దేశం. అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ఎక్కువ నిరుద్యోగ సమస్య కూడా ఈ భారతదేశంలోనే ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని మనం వినియోగించుకోకుండా మన ఓటు హక్కుని వీళ్ళు దొంగతనం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మన నిరుద్యోగులకి సమస్యల్ని పరిష్కరించకుండా వారు మన ఉద్యోగాల్ని చోరీ చేస్తున్నారు, మన ఓటుని చోరీ చేస్తూ ఉన్నారు. ఈ ఓట్లు చోరీ చేసి వాళ్ళు గద్దెనెక్కడం జరుగుతుంది. అందుకే మిత్రులు, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ ఓట్ చోరీ అనే కార్యక్రమాన్ని, క్యాంపెయిన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ గ్రామాన్న తీసుకెళ్ళి మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి. మన అధికారాన్ని మనం ఏదైతే అనుకున్నామో అధికార దుర్వినియోగం కాకుండా ఓటు చోరీ చేసి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి అటువంటివి జరగకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. వాళ్ళు గద్దెనెక్కితే ఎప్పటికీ కూడా మనకి ఉద్యోగాలు రావు, ఉద్యోగ అవకాశాలు రావు. కాబట్టి మీరందరినీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని, ఏదైతే ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చారో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందిగా మన యువకులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాను. నా పేరు లక్రాజు రామారావు, రాష్ట్రీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని, ఆంధ్రప్రదేశ్.